పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం పేదలకు నాణ్యమైన వైద్యంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో పీపీపీ విధానంపై వెనక్కి తగ్గేదే లేదన్నారు. టెండర్స్ ప్రక్రియకు సంబంధించి బిడ్డర్స్ తో సంప్రదింపులు జరపాలన్నారు. ఈ విధానంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. దేశవ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉందని గుర్తు చేశారు. ఇటు పీపీపీ ప్రాజెక్టుల అమలును ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా పలు విధానపరమైన ఆర్థిక సహాయ పథకాలను ప్రవేశపెట్టిందని అధికారులు చెప్పారు. పీపీపీ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద అందించే ఆర్థిక చేయుతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలని కేంద్రం సూచించిందని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా వైద్య రంగంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇచ్చే 60% ఆర్థిక మద్దతులో చెరో 30% చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని సూచించినట్లుగా అధికారులకు సీఎం తెలిపారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఇటు సీఎం చంద్రబాబు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు మొత్తం మీద చూసుకుంటే పీపీపీ విధానానికి సంబంధించి కూడా ఏదైతే రాష్ట్రంలో 4 మెడికల్ కళాశాలకు సంబంధించి మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని ఈ 4 మెడికల్ కాలేజీకి సంబంధించి టెండర్స్ వేసేందుకు బ్రిడ్జ్ కి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రేపు సోమవారంతో నోటిఫికేషన్ గడువు ముగుస్తున్నప్పటికీ కేవలం ఆదోనికి సంబంధించి మాత్రం సిమ్స్ అనే సంస్థ టెండర్ వేసిన పరిస్థితి కనిపించింది. మిగిలిన 3 మెడికల్ కాలేజీకి గడువు ముగుస్తున్నా కానీ టెండర్ వేయని పరిస్థితి కనిపించింది. దీనికి కారణం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే వారిపై కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తాం, 2 నెలల వ్యవధిలోనే జైలుకి పంపిస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారని ప్రభుత్వం ఆరోపణగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు వైద్య శాఖపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఆదోనికి సంబంధించి టెండర్ వేశారో వారితోనే మాట్లాడి మిగిలిన 3టికి కూడా టెండర్ వేసే విధంగా ఒప్పించాలి. అలాగే రాష్ట్రంలో ఎవరైతే మెడికల్ కళాశాలకు సంబంధించి రాష్ట్రంలో కావచ్చు, పక్క రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎవరైతే మెడికల్ కాలేజ్ విభాగంలో అనుభవం ఉందో ఆ సంస్థలతో కూడా స్వయంగా మాట్లాడి టెండర్ ప్రక్రియ వేసే విధంగా కూడా మాట్లాడాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేస్తారు. అలాగే కొంతమంది వ్యక్తులు రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అటువంటి వారిపై ఒక కన్ను వేయడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు గడువు పెంపుకు సంబంధించి కూడా అధికారులు కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పి సీఎం చంద్రబాబు అయితే కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. దీనికి కౌంటర్ గా మంత్రి సత్యకుమార్ కూడా కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడుతూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారో ఆయా సంస్థలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఫోన్లు చేసి మరి భయభ్రాంతులకు గురి చేసి బెదిరించారు. అందుకనే రాష్ట్రంలో వారి టైంలో పెట్టుబడులు పెట్టేందుకు రాలేదు. అలాగే కూటమి ప్రభుత్వంలో వస్తున్న వారిని బెదిరింపులు పాల్పడి మరి రాకుండా చేస్తున్నారు. అటువంటి వారు ఎవరైతే బెదిరించారో వారికి సంబంధించి ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడిగే ప్రసక్తే లేదు. వేరే ఆల్టర్నేట్ వ్యవస్థను తయారు చేస్తున్నాం. మెడికల్ కళాశాలకు సంబంధించి ఏదైతే పీపీపీ విధానానికి కట్టుబడే ఉంటామో టెండర్స్ కు సంబంధించి బిట్లో ఎవరైతే పాల్గొంటారో వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. గడువు పెంచాలా లేక ఈ గడువులో పూర్తి చేయాలా అనే దానికి సంబంధించి రేపు కీలకమైన నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ విధానంలో వెనక్కిపోయే ప్రసక్తే లేదని చెప్పి ప్రభుత్వం అయితే స్పష్టంగా ప్రకటన చేస్తుంది. మరొక వైపు ఏపీ అలాగే పక్క రాష్ట్రాలు దేశంలో ఉన్న టెండర్ల విధానానికి సంబంధించి ఎవరైతే టెండర్ల ప్రక్రియలో పాల్గొంటారో వారితో స్వయంగా సంప్రదింపులు జరిపేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.